అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. మహాదేవ. 2024 డిసెంబర్ మాసం సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? గ్రహస్థితి ఎలా ఉంది? ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందంటారు? తప్పకుండా సింహరాశి వారికి ఒక పెద్ద ఇబ్బందికరమైనటువంటి సంఘటనల నుండి కానీ ఒక పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డారని కోవచ్చు ఖచ్చితంగా ఈ డిసెంబర్లో. గత 2023, 24 నుండి కూడా ప్రమాదాలుగా లేదా అసలు ఏదో ఒకటైతే సంచలనమైన అసలు ద్వాదశ రాశుల వారికి ఎవరికి కలగని ప్లస్సులు మైనస్లు వీరికి అయినవి. ఇందులో ఎవరికి? సింహరాశి వారికి. ఈ గత 2023, 24 నుంచి ఒక కారు దొంగతనం కావచ్చును, లేదా ఒక ఆటో దొంగతనం కావచ్చును, లేదా గోల్డ్ రిలేటెడ్ వస్తువులు పోవడం కానీ, ఎంతో నమ్మినటువంటి వ్యక్తి మనకు మోసం చేయడం కానీ, లేదా మనం ఒక వెంచర్ స్టార్ట్ చేసాం దానికి రోడ్ లేకపోవడం కానీ, అర్థమైందా? లేదా ఏదో లిటికేషన్ ఏదో విషయాల నుండి ఇక ఈ డిసెంబర్లో ఇక అమ్మయ్య, లేదా భార్యాభర్తలు చివరిదాకా వెళ్ళి రావడం, ఏదో హెల్త్ ఇష్యూస్, ఐసీయూ మీద కూడా వెంటిలేషన్ మీద ఉండి కూడా బయటకు వచ్చిన సంఘటనలు, ఏకదమ్ ప్లేట్లెట్స్ 10,000కి పడిపోయి మళ్ళీ పెరగడం, ఇలాంటి సిచ్యువేషన్స్ ఏదైనా కావచ్చు. ఇవి ప్రమాదాల్లో అంటే నేను చెప్పినవి ఇవి కొన్ని ఇంకా కొన్ని బయటికి చెప్పుకోలేనివి కూడా ఉంటుంది లేడీస్ మూలకంగా, విన్నరా? కనుక కొంత జాగ్రత్తగా ఉండండి అంతే. ఎందుకు అంటే ఇక ఈ డిసెంబర్లో జనవరి, ఫిబ్రవరి, మార్చ్ దాకా ఈ 4 నెలలు మోస్ట్ డేంజర్. మీ జాతకంలో మీ జాతకానికి ముఖ్యంగా పితృదోషము క్రియేట్ కాబోతున్నది ఇక్కడ. ఎగ్జాక్ట్లీ సింహరాశి వారికి ఇటు సప్తమ శని, అష్టమ శని కాబోతూ ఉన్నది. ప్లస్ సప్తమ శని సింహరాశి వారికి పితృదోషాన్ని క్రియేట్ చేసేటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ. కనుక నెంబర్ ఆఫ్ లాస్ రావచ్చును, నెంబర్ ఆఫ్ టాప్ పొజిషన్కు వెళ్ళవచ్చును. టాప్ పొజిషన్కు వెళ్ళేదానికంటే లాసులే కనబడుతున్నవి. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీ జాతకంలో ఒకవేళ ఏమైనా అద్భుతమైనటువంటి యోగము, ఇప్పుడు బుధాదిత్య యోగం కానీ, గజకేసరి యోగం కానీ, ఇలా శుక్రుడు సూర్యుడు కలిసి ఉన్న ఈ దశలు నడుస్తూ ఉంటే వీళ్ళు టాప్ పొజిషన్కి వెళ్ళిపోతారు. రాహు దశ నడుస్తూ ఉన్న అవి మంచి 159 స్థానాల్లో ఉన్న, 9వ స్థానంలో శని ఇంట్లో ఉన్న, ఇలా కొన్ని స్థానాల్లో కొన్ని గ్రహాలు ఆ గ్రహస్థితి మనకు నడుస్తుంటే ఇక మనకు గోచారంలో వచ్చేటువంటి ఫలితాలు రావు. మనకు దానికి అవసరం లేదు. ఇక మనకు కళ్ళు మూసుకొని 9 సంవత్సరాలు ఇక మీరు ఫ్లైట్లో ప్రయాణమే లేదు. కొంత జాతకంలో ఇబ్బందికరమైనటువంటి దశలు వస్తున్నాయి అనుకుంటే ఫ్లైట్ ఎప్పుడు కింద పడేది తెలియదు. జాగ్రత్తగా ఉండాలి. విన్నరా? బాగుంది అనుకుంటే జెట్ స్పీడ్తో వెళ్ళిపోతారు టాప్ పొజిషన్కు. గుర్తుంచుకోండి. మరి ఇక్కడ ముఖ్యంగా కూడా మనోవేదన కనబడుతుంది. వివాహ ప్రయత్నాలలో తండ్రి లేని సంబంధాలు, మీకు ఉత్తరం వైపు నుండి పశ్చిమం వైపు నుండి అధికంగా సంబంధాలు వచ్చేటువంటి సమాధానము, విపరీతమైనటువంటి భయాందోళన. ఫోన్ సైలెంట్లో పెట్టుకోవచ్చును, లేదా ఫోన్ ఫ్లైట్ మోడ్లో పెట్టవచ్చును. మీరు ఫ్లైట్ ఎక్కకుండా ఫోన్ను ఫ్లైట్ మోడ్లో పెట్టేటువంటి పరిస్థితి ఈ సింహరాశి వాళ్ళకు. జాగ్రత్తగా ఉండండి. వినరా? ఏదో ఒక వ్యాధి ఏర్పడే పరిస్థితి ఉన్నది ఇక్కడ. మరీ ముఖ్యంగా మృత్యు ప్రాప్తి కనబడుతుంది ఇక్కడ. కొంత జాగ్రత్తగా వాహన ప్రమాదాలు కానీ, హెల్త్ రిలేటెడ్ కానీ, కొలెస్ట్రాల్ చెక్ చేసుకోండి ఒకసారి, హార్ట్ బీట్ చెక్ చేసుకోండి. తప్పకుండా హాస్పిటల్ వెళ్ళి ఒకసారి చెకప్ చేయించుకోండి. కొంత నేరారోపణ రుజువు కావడము, ఫలానా వ్యక్తి దొంగతనం చేశాడు, 2013లో అయింది, లేదా 15లో అయింది, 12లో అయింది అనుకుందాం.
వాడు బెయిల్ తీసుకున్నాడు, బయట తిరుగుతున్నాడు, అయిపోయింది. ఈ 2024 డిసెంబర్లో కానీ ఈ జనవరి ఫిబ్రవరిలో కానీ నేరము అనేటువంటిది రుజువై శిక్ష పడవచ్చును ఈ టైంలో. ఇది ఉదాహరణ. మీరు మీ రిలేటివ్స్ ఇంట్లో ఏదైనా దొంగతనం చేసి ఉన్నారనుకో, అది మీ దగ్గర ఉంది అని వీరికి ఇప్పుడు తెలిసేటువంటి పరిస్థితి కావచ్చు. ఏదో ఒకటి దాని తర్వాత మీ మనసు అయితే బాధపడుతుంది కదా. మనసు బాధపడినా అదొక శిక్షే. మీ పిల్లలు, సింహరాశి పిల్లలు హెల్త్ రిలేటెడ్ ఇబ్బంది పడుతూ ఉన్నా, వారికి వివాహం జరిగి అల్లుడుతో ఈ అమ్మాయికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి అనుకున్నా, సరైనటువంటి సంబంధం మాకు దొరకలేదు, కొంత ఇబ్బందికరంగా మారుతుంది, వారిద్దరికీ గొడవలే జరుగుతున్నాయి అనుకున్నా, తల్లికి మనసు బాధే, ఇక్కడ తండ్రికి మనసు బాధే. మరీ ముఖ్యంగా ఇంకోటి ఏమిటి, మనకు ఇష్టం లేని వివాహం కూతురు చేసుకోవడం కావచ్చు. తండ్రికి ఇష్టం, తండ్రిది సింహరాశి అనుకుందాం, తండ్రికి ఇష్టం లేని పెళ్లి కూతురు చేసుకుంటుంది. ఎందుకు చేసుకుంటుంది? లవ్ మ్యారేజ్. తల్లి సపోర్ట్ ఇస్తుంది కావచ్చును, చెప్పలేం కదా. ఇలాంటి సిచ్యువేషన్స్ వల్ల ఏం జరుగుతుంది? మనసు బాధ కదా, అదొక శిక్షే. ఇది అనుభవించడమే నేను చెప్పేది. ఇక మరీ ముఖ్యంగా ఏమిటంటే అవమానాలు. ఇక ఇలాంటి సిచ్యువేషన్ జరిగితే అవమానాలే కదా. ఎంతో ఇష్టంగా కారు కొనుక్కున్నావు, వద్దు వద్దు అంటే ఫ్రెండ్ తీసుకొని పోయిండు, వాడు ఎక్కడో యాక్సిడెంట్ చేసిండు. కారు కొన్నాడు, పలానా వ్యక్తికి అద్దంటే ఇచ్చిండు, తీసుకుపోయి మంచిగా అయింది అంటారు వేరేటోళ్ళు, అంతే కదా. ఇది అవమానమే కదా మనకు. ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యే పరిస్థితులు ఉన్నవి. ఇంకా కొన్ని సందర్భాలలో మనమే ఆశ్చర్యపోయే పరిస్థితి ఎదురవుతుంది. జాగ్రత్తగా ఉండండి. మన బ్యాంక్ బ్యాలెన్సు 1 లక్ష ఉండేది 10 లక్షలు కావచ్చును, 10 లక్షలు ఉండేది 1 లక్ష కావచ్చును, ఎటైనా అవ్వచ్చు. కనుక ఎవరిని నమ్మి ఈ టైంలోనే ఏదో ఫోన్ వస్తుంది, సార్ మీరు అది చెప్పండి ఇది చెప్పండి అంటే వీళ్ళు పాప మర్చిపోయి చెప్తారు, కథ ఉన్న పైసలు చెప్పలేం కదా. ఏదో తెలిసినోడు అనుకునే డబ్బులు పంపించడము ఇలాంటివన్నీ ఇట్లా అవుతుంది. ఒక్క నెంబర్ మిస్ అయినా వేరేటోళ్ళకి పోతాయి, చెప్పలేం. కనుక జాగ్రత్తగా ఉండండి. ఇక మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే సింహరాశి వారికి వివాహ ప్రయత్నాలలో ఒడిదుడుకులు అయితే ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. ఇక మరీ ముఖ్యంగా సింహరాశి వారిని చూసుకుంటే కొంత భృక్షట్కార దోషం ఏర్పడుతుంది, సంతాన విషయంలో కొంత ఇబ్బందికరంగా ఉండబోతూ ఉన్నది. అదేవిధంగా కలత్ర ఇబ్బందులు, సంసారానికి సంబంధించినటువంటి దాంట్లో కొంత ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు ఉన్నవి. అదేవిధంగా మీ భార్యకు హెల్త్ సమస్యలు, లేదా భర్తకు హెల్త్ సమస్య, లేదా భార్య భర్తలకు సంబంధించి ఏదో ఒక సంచలనమైనటువంటి వార్త మీ ముందుకు రావడం కావచ్చును, ఇవన్నీ అయితే గోచరిస్తూ ఉన్నాయి. దీంతో పాటుగా గృహ ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. గృహానికి సంబంధించి ఏదైతే మీరు కలగంటున్నారో అది మాత్రం తప్పకుండా నెరవేరేటువంటి పరిస్థితి కనబడుతుంది. తప్పకుండా కొంత సొంత ఇంటి కళనైతే కనబడుతుంది. దానికి సంబంధించింది ఏదైనా ముందుకు వెళ్ళండి, తప్పకుండా బాగుంటుంది. ఇక స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే ఉన్నవి. దీంతో పాటుగా స్థాన చలనము, నేత్ర సంబంధిత ఇబ్బందులు కూడా కనబడుతున్నాయి. మరీ ముఖ్యంగా ఇక్కడ కొంత ధైర్యము కోల్పోయేటువంటి మాసంగా కనబడుతుంది, జాగ్రత్తగా ఉండండి. సింహరాశి వారు కొంత స్ట్రేట్ ఫార్వర్డ్నెస్ను తక్కువ చేసుకోండి. ముక్కు చూటితనం అనేటువంటిది వద్దు, కొంచెం 4 మెట్లు దిగండి. ఎవరైతే కష్టపడుతున్నారో వారిని గుర్తించేటువంటి ప్రయత్నం చేయండి. ప్రతిసారి మీ డాంబికం అనేటువంటిది పనికిరాదు. ఒక మాట అంటే ఊరికే 10 మాటలు మాట్లాడి 10 మాటలు మాట్లాడితే మీరు 2 మాటలు మాట్లాడతారు, ఎక్కువ మాట్లాడరు. కానీ ఆ 2 మాటలు కూడా సత్యము, ఇక అది ఫైనల్. అదేదో సినిమాలో డి సినిమా ఇది ఫైనల్ అన్నట్టుంటుంది వీరి మాట. అట్లా ఉండకండి. అట్లా ఫైనల్ అంటే ఎదుటో నచ్చకపోవచ్చు కదా, మనం ఏం చేస్తాం. కనుక చూసుకొని ముందుకెళ్ళండి. సింహరాశి వారు ఖచ్చితంగా కూడా ఎక్కడైనా హోమాది కార్యక్రమాలు జరిగితే పాల్గొనండి. తప్పకుండా మన వద్ద 2500కే శనికి సంబంధించిన హోమాలు సంకటహర చతుర్థి రోజు, అదేవిధంగా పౌర్ణమి రోజు విశేషంగా జరిపిస్తున్నాం. అందరికీ తెలుసు, చాలామంది పాల్గొంటున్నారు. కనుక మీ గోత్రనామాలకే తప్పకుండా సంప్రదించండి. ఆల్ ద బెస్ట్. డిసెంబర్ మాసంలో సింహరాశి వారికి
ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. మహాదేవ.